మనం మానవతరాయ్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రాయ్, మీరేమంటారు? ఈ కేసు మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకో రకంగా చెప్పాలంటే ఢిల్లీ స్థాయిలో కూడా చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఒక అయోమయం ఉంది. కరీంనగర్ జిల్లాలో అలాగే ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి వాల్ పోస్టర్స్ వెలిసినట్టుగా మనకు వచ్చిన వార్తల బట్టి తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్ కొడుకైనా, అక్కినే నాగార్జున అయినా, అల్లు అర్జున్ అయినా, సామాన్యుడైనా, పేదవాడైనా, మధ్యతరగతి వాడైనా అంతా సమానమే. కాబట్టి ఇందాక అల్లు అర్జున్ పేరు చెప్పినట్టు అర్థం చేసుకోండి. బాల్కనీ మేనేజర్ని, అటెండర్ని అరెస్ట్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా ఉంటామా? గత ప్రభుత్వంలో సాధ్యమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లాంటి అల్లు అర్జున్ అయినా సమానమే అని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రేవంత్ రెడ్డి సర్కారు అల్లు అర్జున్ని జైలుకు పంపించిందా కూరుకోలేదు. సరే, ఆయన కూడా హైకోర్టుకు పోయింది. న్యాయ ప్రక్రియలో కోర్టుకు పోయి అక్కడ ముందస్తు బెయిల్ లేకుంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఉపశమనం పొందవచ్చు. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేరు. అదేవిధంగా అక్కినేని నాగార్జున దగ్గరికి బీఆర్ఎస్ హయాంలో బుల్డోజర్లు పోయినాయి, కానీ అవి కూల్చకుండా వెనక్కి వచ్చినాయి బీఆర్ఎస్ హయాం. కానీ కాంగ్రెస్ బుల్డోజర్లు పోయినాయి, కూల్చినాయి. ఆ విధంగా చట్టం అందరికీ సమానమైన నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తుంది. ఇక్కడ కూడా పోస్కో కేసు ఓకే, ఈ చట్ట ప్రకారం చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. బాలులైనా బాలికలైనా ఎవరిపైన నేరం చేసినా సరే, ఎవరిపైన నేరం చేసినా ఈ చట్టం ప్రకారం తీవ్రమైన లైంగిక దాడి చేస్తే 20 సంవత్సరాలు, ఒకవేళ లైంగిక వేధింపులు చేస్తే 3-5 సంవత్సరాలు లోపు శిక్షలు పడవచ్చు. చట్టం అది చెప్తుంది. అదేవిధంగా ఈ చట్టానికి విచారణ అంటే మెజిస్ట్రేట్ వారెంట్ లేకుండానే పోలీస్ అధికారులు వాళ్ళని జైలు రిమాండ్ చేసే అవకాశం. కాబట్టి ఆ బెయిల్ ఇవ్వాలన్నా సెషన్స్ కోర్టు కానీ లేకుంటే హైకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప మిగతా మెజిస్ట్రేట్ కోర్టుకు కూడా హక్కులు లేవు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నేరం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏముంది, ఆ బాలికకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఒక మహిళా అధికారిని నియమించింది. ఎందుకంటే మహిళా అధికారం ఉండాలి అక్కడ. ఈ అమ్మాయి నేరం జరిగిన తీరును అది నమోదు చేసుకోవాలన్నా ఒక మహిళా అధికారి ఉండాలి. కాబట్టి ఒక సిట్టుకు సంబంధించినటువంటి ఒక మహిళా అధికారిని, అనుభవజ్ఞురాల్ని ఈ కేసులో సిట్ అధికారిగా, దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. కానీ చాలా బాధాకరమైన అంశం ఏంటంటే ఈ చట్టంలో కూడా స్పష్టంగా ఉంది, బాలిక సంబంధించినటువంటి చిత్రాలు కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి ఎక్కడ కూడా ప్రచురితం కాకూడదు. కానీ విచ్చలవిడిగా మరి వీళ్ళ ఉత్సాహం కొద్దో ఎవరు ఏం చేయాలి, కేసు రకరకాల తప్పుదో పట్టించే విధంగా అమ్మాయి బాలికను మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ప్రత్యేకమైనటువంటి ఫేస్బుక్ అకౌంట్లలో, ఇన్స్టాగ్రాముల్లో పోస్టులు చేస్తున్నారు. దీన్ని కావాలని చెప్పేసి అంటే బండి సంజయ్ కొడుకు మీద నేరం మోపడం కోసం, బండి సంజయ్ అంటే ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పడం కోసం అత్యుత్సాహం కొద్దీ ఆ బాలికను బయటికి తీసుకొచ్చి అమ్మాయిని బహిర్గతం చేస్తారు. ఇది తప్పు. ఇది కూడా చట్ట ప్రకారం నేరం. ప్రభుత్వం అనేది విచారణ జరుపుతుంది. తప్పకుండా 4 బృందాలు ఇలా ఢిల్లీలో ఉన్నటువంటి జాడ తెలుస్తాయి. కరీంనగర్లో వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ జరిగిన ఎక్కడ లొకేషన్ ఉందంటే మేనమామ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారం ఎవరైనా ఇట్లా అబ్స్కాండ్ అయితే, పారిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకో లేకుంటే భార్యకో, బంధువులకో, కొడుకో, కుమారుడో, మేనమామలకో నోటీసులు ఇస్తారు. లేకపోతే అరెస్ట్ చేసి జైలు తీసుకుపోయే ముందు బంధువులు ఎవరు కూడా అందుబాటులో లేకపోతే స్నేహితులకు కూడా పేరు చెప్పేసి వాళ్ళకి నోటీసులు పంపించడం చట్ట ప్రకారం పోలీసులు చేసే చర్య అనమాట. ఈ ఎక్కడా కూడా జాప్యం జరగలే. అది ఆయన తప్పించుకొని హైకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాడు. ముందస్తు బెయిల్ కోసం యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి. దాన్ని మనం చట్ట ప్రకారం వ్యతిరేకించలేము కదా. పోలీసులు ఇప్పటికి కూడా బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ ఎక్కడ ఉన్నా సరే, ఎప్పుడు దొరికినా సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈలోపు మనమే పోలీసులు అవుతున్నాం, మనమే జడ్జిలు అవుతున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఈ కేసుని మనమే ఒక రకంగా తప్పుదో పట్టించే విధంగా చేస్తాం. దయచేసి పోలీసుల్ని విచారణ చేయనియండి. బండి సంజయ్ మీద మాకేం ప్రేమ లేదు, మాకు ప్రత్యర్థి పార్టీనే బండి సంజయ్, బీజేపీ పార్టీ మేము. కానీ పార్టీల పరంగా నేరం జరిగిందా లేదా అధికారిని ఆ అమ్మాయి దగ్గర నుంచి నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 1 సంవత్సరానికల్లా ఇది విచారణకు వస్తుంది. ఇది కఠినమైన శిక్షే. కాకపోతే మాకేం కాపాడాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం మేము పోతున్నాం. వాళ్ళు హైకోర్టులో పోయారు. ఎక్కడ దొరుకుతున్నారని ఒక హైకోర్టులో బెయిల్ వాదనలు నడుస్తున్నప్పటికీ, ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నాడా అని చెప్పి వాళ్ళ స్నేహితుల దగ్గర, ఇంటి దగ్గర, బంధువుల దగ్గర, ఢిల్లీలో సైతం సాయి భగీరథను పట్టుకొని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసు సిద్ధంగా ఉంటే పోలీసులు విమర్శిస్తారండి. మరి బీఆర్ఎస్ హయాంలో మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ కుమారుడు చేసిన అఘాయిత్యాలపైన కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? రోహిత్ వేముల చనిపోతే ఎస్సీలో మేమంతా రాహుల్ గాంధీ గారు 2 సార్లు వస్తే కనీసం ఎఫ్ఐఆర్ చేశారండి వీళ్ళు. వాళ్లకు మనుషులు చట్టం అంటే వాళ్లకు
అంటే ధనికులకు పేదలకు ఒక రకమైన చట్టాలు ఉంటాయని చెప్పింది వాళ్ళు. రోహిత్ వేముల చనిపోతే మేము ఆ రోజు పెద్ద ఎత్తున పోరాడితే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి ఒక మహిళా అధికారి, ఒక ఐపీఎస్ సాయి భగీరథ ఎక్కడున్నా తీసుకురాండి అని చెప్పేసి మొత్తం 4 బృందాలను పంపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ కాపాడే ప్రయత్నం ఎట్లా చేస్తుందండి? నాకు తెలిసి ఇతను ఏది కేటీఆర్ బండి సైన్ చేయగలిసి నాటకం ఆడుతున్నారు, ఈ కేసును నీరు కారుస్తున్నారని చెప్పి అర్థమవుతుంది మా కాంగ్రెస్. ఎందుకంటే ఆ అమ్మాయి చట్టంలో ఉంది, ఆ బాలిక ఫోటోలు ఎక్కడ రావద్దు వీళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఉత్సాహం కొద్ది వీడియోలు, వాళ్ళు కలిసి గతంలో ఉన్న ఫోటోలు ఇవన్నీ చూస్తుంటే రాయ్ మీరు చెప్తుంది కరెక్టే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్తో ములాఖాత్ అయిందనే విషయం ఇక్కడ మన ప్రస్తావన లేదు, ఇక్కడ చర్చ కూడా లేదు. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా కొంచెం అసంబద్ధమైన విషయం. ఎందుకంటే ఒక తప్పు జరిగింది, దీన్ని వేరుకున్న లీగాలిటీస్ ఏంటి, ఎవరి స్టాండ్ ఎలా తీసుకుంటే బాగుంటుంది, అన్ని రాజకీయ పార్టీలు కరెక్ట్గా స్పందించాయి, దాని గురించి ఎవరు కాదట్లేదు. కానీ అప్పుడు రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి హనీ ట్రాప్ అని చెప్తున్నారు, 2 పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడని చెప్తున్నారు. రెండింటిలో ఏది నిజో తేల్చాల్సింది పోలీసులు. పెళ్లి చేసేవాళ్ళం కాదండి, మేము చట్ట ప్రకారం పోస్కో కేసు నమోదైంది. ఆ బాలికకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోం మంత్రి మేమందరం కూడా సాయి భగీరథ ఎక్కడుండో తీసుకొచ్చి అరెస్ట్ చేసిన సిద్ధంగా ఉన్నాం. రైట్, అంత శ్రమ మీకు ఇచ్చే పని లేదు. ఎందుకంటే 15వ తేదీ అంటే రేపే సాయి భగీరథ్ తనే పోలీస్ స్టేషన్కి వచ్చిన తమ స్టేట్మెంట్ ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి ఆయన మెయిల్ పంపించడం జరిగింది. అయినప్పటికీ ఆయన వచ్చుడేంది, మా పోలీస్ బలగాలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తాను ఎక్కడ దాక్కుండా. కాకపోతే ఒక రోజు జరగవచ్చు, ఒకవేళ రేపు రాలేదనుకోండి తప్పకుండా పోలీసు వాళ్ళు పట్టుకొస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఐపీఎస్ భారీ హత్య జరిగితే నేపాల్ పోయిన ముఠాన్ని తీసుకురాలేదా పోలీసులు? తెలంగాణ పోలీసులకు ఒక దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి. న్యాయ విచారణ జరపడంలో, నేరస్తులను పట్టుకోవడంతో నెంబర్ 1 తెలంగాణ పోలీస్ అని చెప్పి ఉత్తరాది పోలీసులు అంటారు, తమిళనాడు అంటారు, కేరళ అంటారు. వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఎట్లా జరుగుతుంది విచారణ అని చెప్పి అనుకుంటారు. కానీ అట్లాంటి ఈ కేసు విచారణ జరుగుతుంటే వాళ్ళ మీద నిందలేయటం అనేది తప్పండి. ఇంకో విషయం ఏంటంటే 498A చట్టం, సరే చట్టం దేనికోసం నిజంగా జరిగితే శిక్షించాలి, ఆ చట్టం దుర్వినియోగం అయిపోయింది, ఆ చట్టాన్ని కూడా నీరుగార్చారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కూడా కొంతమంది కావాలని వాళ్ళ మీద కక్షపూరితంగా అనకపోయినా అన్నట్టు కేసులు పెట్టి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఈ పోస్కో చట్టం కూడా ఏమవుతుందంటే ఇట్లాంటి వదంతులు, ఇట్లాంటి రకరకాల మనుషులు దీంట్లో చేరి సోషల్ మీడియాలో ప్రచారం చేసి అనవసరంగా ఆ బాలికను ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఈ మధ్య ఒక సినిమా వచ్చిందండి కరీం గారు, వీళ్ళందరూ చూడాలా. ఎందుకంటే కోర్ట్ అనే సినిమా వచ్చింది, దానికి అవార్డులు కూడా వచ్చింది. ఆ కోర్టు సినిమాలో ఒక నిజంగా నేరస్తులకు శిక్ష పడాలి 100% బండి భగీరథ తప్పు చేస్తే 100% శిక్షార్హుడే. అమ్మాయిని లైంగికంగా దాడి చేస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడాల్సిందే. అట్లాంటి 20 సంవత్సరాలు శిక్ష పడినటువంటి ఉదంతాలు హైదరాబాద్ లో మొన్న కోర్టులు ఇచ్చినాయి, నల్గొండలో ఇచ్చినాయి, ఖమ్మంలో ఇచ్చినాయి, ప్రతి చోట కూడా ఇస్తున్నాయి. కాబట్టి నేను ఏమంటానంటే కొన్నిసార్లు మనం ఏంటంటే ప్రతిదీ కూడా అంటే కొన్నిసార్లు దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ కోర్టు సినిమా చూడాలి. ఆ కోర్టు సినిమాలో బాలిక తండ్రి ఇద్దరు కూడా ప్రేమించుకుంటే బాలిక తండ్రి ఒక పేదవాడు మా పిల్లని ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ పిల్ల పైన మైనర్ ఆ బాలికతో తప్పుడు కేసు పెట్టించి ఏ విధంగా ఆ పిల్లవాడి తల్లిదండ్రులు పేదవాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో, ఆ తర్వాత లాయర్లు, ఆ కోర్టులో ఉన్నటువంటి లాయర్లు వాదించి ఛేదించి ఏ విధంగా ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చారో చూసాం. కాబట్టి మనం ఏమంటామంటే మనం సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఎవరికి వాళ్ళే జడ్జిలు అయిపోతారు. కొంతమంది బండి భగీరథ తప్పు చేయలేదని, కొంతమంది బండి భగీరథ తప్పు చేసిండని మనమే శిక్షలు వేస్తున్నాం సోషల్ మీడియా. మీడియాకి ఆ వాక్ స్వాతంత్రం అనేది ఉంటుంది. మనం చెప్పడం వల్ల ఆగే పరిస్థితి ఉండదు. అనేక దృష్టాంతాలు మనం చూసాం. మనం దానికి బాలిక పరువు ప్రతిష్టలకు సంబంధించిన కేసులో గోప్యంగా ఉంచాలి బాలిక అనే అంశాన్ని. బాలిక చిత్రపటాలు కానివ్వండి, ఫోటోలు కానీ ఎక్కడ పోవద్దనంటే తప్పకుండా మన డిస్కషన్ లో కూడా బాలికకి సంబంధించిన ఏమ్స్ అని మనం రివీల్ చేయట్లేదు, పేరు రివీల్ చేయట్లేదు, కనీసం ఆమె ఫోటో కూడా మనం రివీల్ చేయట్లేదు. మీరు ఒకసారి మీరు చూసుకోవచ్చు కంటెంట్. ఒకసారి మేము కూడా చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాం. బాలికకు సంబంధించిన రాజకీయ పార్టీల సోషల్ మీడియాలో మొత్తం దాన్ని అమ్మాయి చిత్రపట ఫోటోలని ఇష్టం వచ్చినట్టు భగీరథ అమ్మాయి ఉన్న ఫోటోలను బట్టి ప్రచారం చేస్తున్నారు. రైట్, అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి రాయ్, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి,